మరావతి రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ బాధితులైన పెనుమాక రైతులకు భరోసా ఇచ్చేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై టీడీపీ శ్రేణులు రాళ్లు, కోడిగుడ్లతో భౌతిక దాడులకు తెగబడటాన్ని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్రంగా ఖండించారు. రాజమండ్రి వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, మంత్రి నారా లోకేష్ ప్రధాన అనుచరుడైన టీఎన్ఎస్ఎఫ్ నాయకుడి ఆధ్వర్యంలో కార్లను ధ్వంసం చేసి నేతలపైనే కాక అడ్డువచ్చిన పోలీసులపై సైతం హత్యాయత్నానికి పాల్పడ్డారని స్పష్టం చేశారు. మేము దేనికి వ్యతిరేకం? బీహార్ లాంటి రాష్ట్రంలో జంగిల్ రాజ్ అని చెప్పని మనం వినేవాళ్ళం. అలాంటి జంగిల్ రాజ్ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ మీరందరూ గారు చూశారు. మొన్న ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతు పరిరక్షణ కమిటీ సభ్యులుగా మేమందరం ఉన్నామో, అక్కడ అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు ఎన్నో ఇబ్బందులు పడతారు. ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఎవరైతే భూములు ఇవ్వని రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవటం కానివ్వండి, వాళ్ళని కేసుల రూపంలో పోలీసుల రూపంలో ఇబ్బందులు పెడతాం కానివ్వండి, లేకపోతే లీగల్ గా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ గా రానివ్వకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రైతులు అందరుగా వచ్చారు. మీరు మాకు అండగా ఉండండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉండండి, మీ లీగల్ టీంని మాకు అండగా ఉంచండి, మీ పొలిటికల్ గా మీరు ఒక కమిటీ వేసి మాకు అండగా ఉండే విధంగా, ధైర్యంగా ఉండే విధంగా మీరు మాకు సహకరించాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళందరూ గారు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీ ఏర్పాటు చేసి పొలిటికల్ గా కానివ్వండి, అమరావతికి వ్యతిరేకం మేము చెప్పామా? ఏ రోజు గారు అమరావతికి వ్యతిరేకం మేము చెప్పలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆ ప్రాంతంలో మీద ఈ రాష్ట్ర ప్రజానికం ముందు పెట్టే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీసుకుంటామని చెప్పిన విషయం గుర్తుపెట్టుకోండి. అమరావతి నిర్మాణం పేరుతో రాజధాని నిర్మిస్తామని చెప్పని 2015వ సంవత్సరంలో రైతుల్ని నమ్మించి అప్పటి ముఖ్యమంత్రి గాని, అక్కడ మంత్రులు గాని, అప్పటి మంత్రులు గాని రైతుల దగ్గర భూమిని సేకరించారు, సమీకరించారు. కానీ ఈ రోజుకి కూడా ఆ భూములు ఇచ్చినటువంటి రైతులు గాని, లేదా ఇవ్వని రైతులకు గాని వాళ్ళని వేధించడం గాని, ఇట్లాంటివన్నీ కూడా 2024 నుంచి కూడా బాగా ఉధృతం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దాని పర్యవసానం అమరావతి ప్రాంతంలో ఎవరెవరికైతే, ఏ రైతులకైతే ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి కాబడ్డారో, లేదా ప్రభుత్వం ద్వారా వారికి న్యాయం జరగట్లేదో, లేదా ప్రభుత్వం యొక్క దాడుల వల్ల, లేదా దుర్మార్గపు చర్యల వల్ల, దుందుడుకు చర్యల వల్ల నష్టపోతున్నారో వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి వారి యొక్క బాధల్ని, కష్టాల్ని, ప్రభుత్వం ద్వారా ఎన్ని బాధలకు పడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, అవన్నీ కూడా గ్రామాల వారీగా వచ్చి కలిసి చెప్తున్నారు.